పూజిత వీళ్ళది ఎక్కడమ్మా? తాళ్ళగూడెమా? ఏ జిల్లా ఇది మీకు? వెస్ట్ గోదావరి. కొంచెం దగ్గర పెట్టుకోండి. ఏలూరు జిల్లా అయింది అప్పుడు. వెస్ట్ కాదు, ఏలూరు జిల్లా. సరే, పెళ్ళి ఎంతకాలం అయింది మీకు? 9 ఇయర్స్ అయిపోయింది. పిల్లలు పుట్టట్లేదని రకరకాల చోట్ల తిరిగారమ్మా. మరి మన దగ్గరికి వచ్చాక ఎన్నాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చేసింది? 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. అదే ఆ మైక్ ఉంది, ఆవిడ గట్టిగా చెప్తే చాలు, ఆ మైక్లోకి వెళ్తుంది. మీకే మైక్ లేదు కాబట్టి మీరు ఈ మైక్లో నుంచి మాట్లాడారు. సో 1 మంత్లో ప్రెగ్నెన్సీ వచ్చింది. 9 ఇయర్స్ రాని ప్రెగ్నెన్సీ 1 మంత్లో ఎలా వచ్చింది అనేది మరి అక్కడ ఉన్న డాక్టర్లకు కూడా సర్ప్రైజింగే. ఇదిగో ఆల్రెడీ కన్ఫర్మ్ అది వచ్చినట్టుంది. ఇక్కడ స్కాన్లో కూడా కన్ఫర్మ్. మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరే చేయించుకోమన్నాం. ఆ డాక్టర్లు కూడా చెప్పారు కార్డియాక్ యాక్టివిటీ ప్లస్ 7 వీక్స్ 4 డేస్ ఇలాగ అన్నీ ఇచ్చారు. మనకి ఫిబ్రవరిలోనే ఇచ్చేసారు, మనకి ఫిబ్రవరి 24. మరి ఎలా వచ్చింది అనేది మీరు చెప్పాలమ్మా. అక్కడ ఎన్ని చోట్ల తిరిగారు, వాళ్ళు ఏం చెప్పారు? బీటా ఈసీజీ కూడా చేసాం. అలా ప్రెగ్నెన్సీయా కాదా, యూరిన్లో వచ్చింది, బ్లడ్లో కూడా ముందు చేసాం. మన టెలికాలర్లకు మీరు చెప్పారు, చెప్తే బ్లడ్లో కూడా చేస్తే ప్రెగ్నెన్సీ కన్ఫామ్. 5 దాటితే ప్రెగ్నెన్సీ అన్నాము, 2200 వచ్చేసింది. సో 9 సంవత్సరాల నుంచి ఎన్నెన్ని చోట్ల తిరిగారు, ఎక్కడ రాని ప్రెగ్నెన్సీ కేవలం 1 మంత్ ఇక్కడ వాడగానే ఎట్లా వచ్చింది మీరే చెప్పాలి. సక్సెస్ఫుల్ పర్సన్ని మనం ఇక్కడ కూర్చోబెడుతుంది ఎందుకు? మీకు బ్రెయిన్లో ఇంతకుముందు ఎన్నో విషయాలు చెప్పారు, అది అన్నారు, ఇది అన్నారు, ఏదో ఒకటి చెప్పి భయపెట్టారు. ఐవీఎఫ్లు చేశారు, ఆపరేషన్ చేశారు, ముంత మసాలా చేసి తోసేశారు. అవి అవసరం లేదురా తండ్రి. జస్ట్ మందులు 1 మంత్ 2 మంత్స్ 3 మంత్స్లోనే సెట్ అయిపోతున్నారు. ఇక్కడ ఎలాగో తెలుసుకోండి. వాళ్ళు చెప్తూ ఉంటే వాళ్ళ అనుభవాల్లో నుంచి మీకు కూడా అర్థమైంది. వినండి, కాన్సన్ట్రేట్ చేయండి. నేను ఇక్కడ చేస్తున్న పని దేనికంటే మీలో ధైర్యం కలిగించడానికి. వాళ్ళు వీడియో చెప్తే నాకేమవుతుంది, నా బొంద, నాకేమైనా పిల్లలు లేరా, నాకేమైనా డబ్బులు లేవా? దేవుడు నాకు డబ్బులు ఇచ్చేసాడు ఎప్పుడో. ఉన్న ఉద్యోగాన్ని కూడా మానేసి కూర్చున్నా నేను. దేనికి? డబ్బులు అవసరమే లేదు నాకు. ఇంట్లో పడుకుంటే వచ్చేస్తాయి డబ్బులు నాకు. హాస్పిటల్ కూడా పెట్టక్కర్లా, రన్ చేయక్కర్లా, అంత డబ్బు ఇచ్చేసాడు దేవుడు. ఇప్పుడు పని ఏంటి? దేవుడు నాకు ఒక పని అప్పచెప్పాడు. సృష్టికర్త దేవుడు. ఆయన బిడ్డని ఇవ్వాలంటే మీ చేతిలోకి వచ్చి ఇవ్వలేడు కాబట్టి నా ద్వారా ఇవ్వడానికి నన్ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఆయన వైద్య గురువుగా నా ద్వారా మీకు అందే ఏర్పాటు చేస్తున్నాడు. కాబట్టి బయటంతా మిమ్మల్ని శరలు పెడుతున్నారు, వేదన పెడుతున్నారు. కాబట్టి మీరు కన్నీరు కారిస్తే ఇక్కడికి పంపించాడు. కాబట్టి అయినా మిమ్మల్ని మీలో ధైర్యం కలిగించడం, మీ బిడ్డను మీరు న్యాచురల్గా ఎలా తెచ్చుకోవాలనేది తెలియజేయడం, మీకు ఆ నమ్మకాన్ని కల్పించడం అనేది నా పని. ఆ నమ్మకాన్ని కల్పించడానికే ఇలాంటి వాళ్ళని మనం అడుగుతాం, రిక్వెస్ట్ చేస్తాం. అమ్మా మీరు బాధతో ఉన్నారు, వచ్చారు, ఈరోజు మీ బాధ తీరింది, ప్రెగ్నెన్సీ వచ్చింది. ఇలాగే మీలాగే ఎంతోమంది 9 ఏళ్ళ నుంచి బాధపడుతూ ఇవాళకి గట్టెక్కిందంటే చూడండి ఎంత అనుభవించి ఉంటుంది వేదన. ఆ వేదన తీరినప్పుడు అలాంటి వేదన అనుభవించే వాళ్ళకి చెప్తే ధైర్యం వస్తుంది. ఇంత ఈజీ కూడా ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చా అనే హోప్ వస్తుంది అనేది చెప్పడానికే అమ్మాయిని రిక్వెస్ట్ చేస్తే పాపం ప్రెగ్నెంట్ అయినా కూడా తినక పాపం వచ్చి మనకి చెప్పడానికి వస్తే మన పని మనం చేసుకుంటే ఏంటి ఉపయోగం చెప్పమ్మా. నమస్తే అండి, నా పేరు శ్రీపూజిత, మా వారి పేరు లక్ష్మీనారాయణ గారు. ఈ మైక్ ఉంటే ఆవిడకి ఇవ్వండి. పోల్ నుంచి వచ్చామండి మేము. మాకు మ్యారేజ్ అయ్యి 9 ఇయర్స్ అయ్యింది. అయితే ఈ 9 ఇయర్స్లో 7 ఇయర్స్ బాబు ఉన్నాడు మాకు. ఇది సెకండ్ ప్రెగ్నెన్సీ. అంటే ఒక బాబుతో ఆపేద్దాం అనుకున్నాం మేము. అయితే మా బాబు నాకు చెల్లి కావాలి అంటే వాడి గురించి ఇంకా 2 ఇయర్స్ నుంచి చాలా హాస్పిటల్ తిరిగామండి. 2-3 హాస్పిటల్ తిరిగాము. అయితే ఎక్కడ కూడా సక్సెస్ అనేది రాలేదు మాకు. అయితే సార్ యొక్క వీడియో అనేది నేను యూట్యూబ్లో చూశాను. నాకు ఒక మేడం ఇలాగే నాలాగే సక్సెస్ అయ్యి ఆవిడ వీడియో ఇస్తే ఆవిడ వీడియో ద్వారా నాకు ఈ హాస్పిటల్కి రావాలని అనిపించింది. ఇంకా మా వారిని అడిగితే ఆయన కూడా ఒప్పుకున్నారు. సరే అని హాస్పిటల్కి వచ్చాము. మీలాగే నేను ఇక్కడ ఇలాగే కూర్చున్నాను నేను కూడాను. అయితే టెస్టులు చేశారు. టెస్ట్ చేసిన తర్వాత మెడిసిన్ అనేది ఇచ్చారు మాకు. మెడిసిన్
ప్రాపర్గా ఒక 1 మంత్ అనేది మేము యూజ్ చేసాము. ఖచ్చితంగా మేమైతే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అసలు కన్ఫర్మ్ అవుతాను నేను అని. బట్ నాకైతే రిజల్ట్ అయితే వచ్చింది. మీరు కూడా నమ్మి వచ్చి వాడితే కన్ఫామ్గా మీకు రిజల్ట్ అనేది వస్తుంది. అది మాత్రం కన్ఫామ్గా చెప్తాను నేను. మేము కూడా చాలా హాస్పిటల్ తిరిగేవాళ్ళం సార్. అక్కడ చాలా ఖర్చు అయ్యేదండి. స్కానింగ్లు అనేవారు, తర్వాత 3 నెలలు ఆడాక మళ్ళీ ఐఎఫ్ కానీ ఐవీఎఫ్ కానీ చేసుకోవాలనేవారు. అయితే మాకైతే అంత డబ్బు ఉండేది కదా సార్. చాలాసార్లు ఆలోచించేవాళ్ళం ఏం చేయాలి. మా మిస్సెస్ గారు ఇలాగే యూట్యూబ్లో చూసి నాకు చెప్పారు. ఫస్ట్లో అయితే నేనైతే కొంచెం కన్ఫ్యూజ్గానే ఉన్నాను, అవుద్ది అంటారా అవదో, మరి ఆయన ఏం చేస్తారు, ఇప్పుడు దాకా ఇన్ని హాస్పిటల్లో తిరిగాము, అవును అక్కడ అవుద్దా అనుకుంటా ఉండేవాళ్ళం సార్. అయితే మా మిస్సెస్ గారు చెప్పారు. చెప్పగానే సర్లే వెళ్దాం ఒకసారి చూద్దాం అని సార్ దగ్గరికి వచ్చాను. సార్ దగ్గర మా ఇద్దరిని కూర్చోపెట్టారు. అలాసేపు 2 hours కౌన్సిలింగ్ ఇచ్చారు. మీరు ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ముందు అవి నేర్చుకోండి, తర్వాత మీకు ఏమేమి టెస్టులు చేయాలి అవన్నీ చేయించారు. చేయించాక ఆ రిపోర్ట్ని బట్టి ఆ క్రిములకి ఫస్ట్ టైం వాడండి, తర్వాత క్రిములు కూడా అవ్వకపోతే హార్మోన్స్లోకి వెళ్దాము. ముందు క్రిములకి పెట్టారండి, నెలకి పెట్టారు. నెలకైతే ప్రాపర్గానే వాడామండి. చాలా కొంచెం ఆ ట్యాబ్లెట్లు కూడా ఒకరి తర్వాత ఒకరే వేసుకోకూడదు. వేసుకుంటే ఇద్దరు వేసుకోవాలి, లేకపోతే మానేయాలి. ఏదో ఒకరు వేసుకుని మెడిసిన్స్ తీసుకుంటే నేను వేసుకోకుండా అలా చేయకూడదు. వేసుకుంటే ఇద్దరు వేసుకుని కంటిన్యూగా వాడాలి. తర్వాత నెక్స్ట్ మంత్ ఒక ప్రెగ్నెంట్, ఇదివరకు ఇలాగే 3 సంవత్సరాల నుంచి కిట్లు తీసుకొస్తున్నాను, చూపిస్తున్నాను, ఏం రిజల్ట్ రావట్లా. మా మిస్సెస్ ఇలాగే ఒకసారి తీసుకురా చూద్దాం, సార్ మెడిసిన్ వాడాం కదా అంటే నేను చాలా ఇసుకునేవాడిని. ఇప్పుడు ఏం వస్తుందిలే అనేవాడిని. తర్వాత ఇలాగే చూసుకుని చాలా ఆశ్చర్యం వేసేసింది. 2 lines రాగానే సారీ చెప్పాం, ఇలా చేయగానే ఇలా మీరు ఒకసారి నాకు స్కానింగ్ అవన్నీ తీయించుకుని మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని కన్సల్ట్ చేయండి, అక్కడ మేడం గారు చెప్పే అన్నీ చూసుకుని మా దగ్గరకు ఒకసారి రండి, వస్తే మెడిసిన్స్ ఇస్తా ఉన్నారు. అలాగే పోయిన నెల వచ్చాను నేను. వచ్చి స్కానింగ్ అన్నీ వేరే రిపోర్ట్స్ అన్నీ చూపించాను. చూసుకుని సార్ అన్నారు మెడిసిన్స్ ఇచ్చి పంపించారు. అయితే మా మిస్సెస్ కూడా ఒకసారి సార్తో మాట్లాడాలని ఈ నెల తీసుకొచ్చాను నేను. లేకపోతే సార్ అయితే ఆవిడని తీసుకురావద్దంటారండి, జర్నీ చేయాలి, చాలా ఇబ్బంది పడుద్ది ఆవిడ అనేవారండి. సార్తో మాట్లాడతారని తీసుకొచ్చారు. అయితే ఇక్కడైతే నమ్మకంతోనే రండి, నమ్మకంగా చేసుకుంటే ఏదైనా సక్సెస్ అవుతుంది. అది సార్ 7 సంవత్సరాల నుంచి మీరు ప్రయత్నం చేయకపోయినా మీరు కలుస్తూనే ఉన్నారు, కానీ రావాలి. ఒక బిడ్డ ఆల్రెడీ ఫస్ట్ పెళ్ళైన వెంటనే బిడ్డ వచ్చేసింది, తర్వాత బిడ్డ కూడా లటుక్కుని వచ్చేయాలి. జనరల్గా అలాగే జరుగుతుంది. 7 సంవత్సరాలు మీరు ఏమి ఎడంగా లేరు, ఇంట్లోనే ఉన్నారు, కలుస్తూనే ఉన్నారు. వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి ట్రై చేయాల్సిన అవసరం ఏంది? ఫస్ట్ బిడ్డ బాగానే పుట్టేస్తే ట్రై చేయం కదా, మనకు అవసరం ఏం లేదు. రెండో బిడ్డ కూడా ఆటోమేటిక్గా వచ్చేస్తుంది జనరల్గా అయితే. కానీ 5 ఏళ్ళైనా 6 ఏళ్ళైనా 7 ఏళ్ళైనా బిడ్డకి 7 ఏళ్ళు వచ్చేస్తుంది, ఇంకా ప్రెగ్నెన్సీ రాకపోయేటప్పటికి డౌట్ వచ్చింది. ఏమిటి మళ్ళీ మనకి బిడ్డ వెంటనే రాలేదు, అందుకోలేదు. సరే మనం ట్రై చేయలేదంటే, యాక్టివ్గా ట్రై చేయకపోయినా కూడా మరి బిడ్డకు తోడు ఇంకోటి కావాలి కదా, ఆడుకోవడానికి ఒక బిడ్డకి ఒక తోడు ఉంటే మంచిది. ఒక బిడ్డ అంటే ఈ రోజుల్లో భయంగా ఉంది. ఏ పక్కన ఏ క్రిములు వస్తాయో, ఎప్పుడు బిడ్డను లాక్కుపోతాయో తెలియదు, ఎటు పక్కన ఏ వాహనం వస్తుందో, ఏ యాక్సిడెంట్ అయిద్దో తెలియదు. ఇంట్లో నుంచి బిడ్డ స్కూల్కి వెళ్తే మళ్ళీ స్కూల్ నుంచి ఇంటికి వస్తుందో లేదో తెలియదు. ఒక బిడ్డ ఉంటే అప్పుడు మనకి చాలా భయంగా ఉంటుంది, గుండె దడదడగా ఉంటుంది. అదే ఇద్దరుంటే ఒకరికొకరు తోడుగా ఉంటారు, ఒకరికొకరు వాళ్ళు ఆడుకుంటూ ఉంటారు. అందుకనే 2 బిడ్డలుంటే మంచిది అనే ఆలోచనతో మరి ఏంటి ఇంత మనం కలిసి ఉన్నా కూడా ఎందుకు రావట్లేదని అప్పుడు ఆలోచన చేశారు, అంతే కదా. చేసి మళ్ళీ హాస్పిటల్కి మొదలెట్టారు. అని డాక్టర్ గారు రావట్లేదంటే వాళ్ళు మళ్ళీ 2-3 నెలలు మందులు ఇవ్వడం, ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చింది కదా అని 2-3 నెలలు మందులు ఇస్తున్నారు, పంపిస్తున్నారు. రాలేదేంటి మేడం అంటే ఐవీఎఫ్కి వెళ్దామా, ఆపరేషన్కి వెళ్దాం, ఐయుఐలకి వెళ్ళండి, ఐవీఎఫ్కి వెళ్ళండి, ఇక ఇలాంటివి చెప్తూ మొదలెట్టారు. ఎక్కడికి వెళ్ళినా 3 నెలలు అయితే ఇదే గొడవ. నాకైతే హోప్ లేదు ఇంకా ఐయుఐ చేయించుకోవాలి. అసలు అవసరం ఏముంది, ఫస్ట్ టైం న్యాచురల్గా వచ్చింది, మరి ఐయుఐ అంటున్నారు ఏంటి, మళ్ళీ అప్పుడు న్యాచురల్గా వచ్చి ఇప్పుడు ఎందుకు రావట్లేదు అనేది ఎవరు చెప్పట్లేదు. అన్నీ బాగానే ఉన్నాయి అంటారు, ప్రెగ్నెన్సీ రావట్లేదు. మరి అన్నీ బాగుంటే బిడ్డ చేతిలో ఉండాలి, మరి బిడ్డ చేతిలో లేదంటే ఏదో బాల, ఆ ఏదో బాగాలేదు ఏంటో అనేది చెప్పరు. కానీ ఐయుఐకి వెళ్దామా, ఐవీఎఫ్కి వెళ్దామా అంటారు. పోనీ అది వెళ్తే ఏమన్నా వస్తుందా, గ్యారంటీ ఉందా అంటే నో గ్యారంటీ. పోనీ డబ్బులు ఏమన్నా 10 రూపాయలు 20 రూపాయలు అంటే 2 లక్షలు పెట్టరా, 3 లక్షలు పెట్టరా.
అంతంత డబ్బులు ఖర్చు పెట్టేస్తాం ఎక్కడుందమ్మా? ప్రతి నెల 3 లక్షలు ఖర్చు పెట్టాలంటే బంగారు పల్లెల్లో తినే వాళ్ళ వల్ల సాధ్యం తప్ప అందరి వల్ల సాధ్యం కాదు, అది జరిగే పని కాదు. మరి ఏం చేయాలి? బిడ్డ కావాలనే కోరిక వదిలేయాలా? ఇలాగే ఆలోచిస్తూ వాడు యూట్యూబ్లో చూశారు, అంతేగా? మీరు యూట్యూబ్ ద్వారానేగా చూసి వచ్చారు, వీడియో చూసారమ్మా? మీరు చూసారా? టీచర్ గారు ఒక ఆవిడ పడిన బాధ, ఆవిడ వీడియో చూసాకే నాకు నమ్మకం కలిగింది. ఒకవేళ ఆవిడ వీడియో ఒకవేళ చూడకపోతే నేను కూడా నమ్మేదాన్ని కాదు. ఇంకా ఆవిడ వల్ల నాకైతే ఇక్కడికి రావడానికి కారణం ఆవిడ వీడియో. ఆవిడ మీలో ఇన్స్పిరేషన్ ఇచ్చారు, ఒక దేవత లాగా ఆవిడ మీకు కనపడ్డారు, అంతే కదా? దేవుడు ఆవిడ రూపంలో మీకు తీసుకొచ్చాడు, లేకపోతే అలాగే ఉండేది. తను చెప్పింది వీడియోలో, ఇట్లా నేను ఇన్ని బాధలు పడ్డాను, ఐవీఎఫ్లు పోగొట్టుకున్నాను, చాలా దేశాలు తిరిగాను, ఆపరేషన్లు చేయించుకున్నాను, హిస్ట్రోస్కోపీ, లాప్రోస్కోపీ. ఆవిడ టీచర్ కాబట్టి ఆవిడ పడిన బాధ మొత్తాన్ని చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసింది. ఆవిడ హృదయానికి అందుకుంది. ఆవిడకి ఏదైతే పడిన బాధ ఉందో అదే బాధ ఆవిడ చూసేటప్పటికి నీకు కూడా టచ్ అయింది. టచ్ అయ్యి మరొకసారి చూద్దాం, పోతే పోయినాయి ఛార్జీలు. న్యాచురల్గా అంటున్నారు. మీరు ఎక్కడన్నా చూడండి, ఇంజక్షన్లు నెలకి సార్లు ఇంజక్షన్ చేయించుకోవాలో ఆడవాళ్ళుగా మనకు మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్ అనేది. సరే న్యాచురల్గా అంటున్నారు సార్, ఓన్లీ మెడిసిన్ ద్వారా ప్రెగ్నెన్సీ అనేది వస్తుంది అని అంటున్నారు. ఇంకా ఎందుకు ఇది కూడా ట్రై చేద్దాం. లాస్ట్ అండ్ ఫైనల్గా హోప్తో మేము ఇక్కడికి వచ్చినందుకు ఆ 1 వీక్లో కూడా, అదే 1 మంత్లో కూడా మాకు సక్సెస్ అవుతుంది అన్న హోప్ అయితే ఉంది, గట్టి నమ్మకం. కానీ అంత స్పీడ్గా వస్తుందని నువ్వు కూడా ఎక్స్పెక్ట్ చేయలే, నమ్మొచ్చావు. కానీ ఇంత స్పీడ్గా 1 మంత్లో వస్తుంది అనే మాట నువ్వు కూడా అనుకోవాలి. చాలా మందికి 1 మంత్లో 10 డేస్లో కూడా వచ్చినాయి ప్రెగ్నెన్సీ. వాళ్ళలో మేము ఉంటామా లేదా అని మాకు అనిపించింది. కానీ ఆ రిజల్ట్ 2 లైన్స్ చూసిన తర్వాత నాకైతే హోప్ అనేది బాగా వచ్చింది. నీకు 1 మంత్ అన్నా పట్టింది. కొంతమందికి వస్తున్నారు, కౌన్సిలింగ్ వింటున్నారు, 2 గంటలు టీకాలు వేయించుకుంటున్నారు, మందులు తెప్పించుకుంటాక కొరియర్ తెప్పించుకుంటున్నారు, మంచి రోజు చూసి వాడదామనే లోపల ప్రెగ్నెంట్ అయిపోతున్నారు.